ఈ రెండు కార్యక్రమాలను వివరిస్తూ పెద్దలు గిరాచార్యని మాట్లాడవలసింది కోరుతున్నాం. ఈరోజు అఖండ భారతావనిలో హైందవ సామ్రాజ్య నిర్మాత మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, సామాజికవేత్త గంధం నాగరాజు గారు, రాణా ప్రతాప్ సింగ్, దండోరా నాయకుడు గడ్డయ్య గారు, మైనార్టీ నాయకుడు బాల్మియా, దళిత నాయకుడు కుర్మయ్య గారి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, ఛత్రపతి శివాజీ ఆయననే రాజా భోంస్లే అంటాడు, అంటే భోంస్లే కులానికి చెందినవారు, మరాఠా వీరుడు. ఈయన 1627 ఫిబ్రవరి 19 అని 1630 అని ఈయన జన్మదినం. 1680 ఏప్రిల్ 3న మరణించినట్లు మనకు చారిత్రక ఆధారాలున్నాయి. ఛత్రపతి శివాజీ చరిత్ర చెప్పాలంటే అఖండ భారతావనిలో పశ్చిమాన మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించిన వీరుడు ఛత్రపతి శివాజీ గారు. వారు మహారాష్ట్రలో పూణే జిల్లా జున్నార్ పట్టణానికి దగ్గర గల శివనేరి కోటలో షహాజీ జిజియాబాయి అనే పుణ్య దంపతులకు ఫిబ్రవరి 2న జన్మించారు. అయితే ఆ రోజుల్లో వాళ్ళది భోంస్లే వ్యవసాయ కుటుంబం. ఆయన భార్య యాదవ కులానికి చెందిన మహాగిరి దేవరాజు యాదవ కులానికి చెందిన ఆడపడుచు. అయితే ఆ రోజుల్లో ఆయన నిజాం సాయి పాలనలో ప్రతినిధిగా ఉంటూ షాజహాన్ దండయాత్ర నుంచి మొఘల్ రాజు నిజాం సాయిని కాపాడాడు. అయితే అదే సందర్భంగా ఈ నిజాం సాయి లఖురావు జాదవ్ను అని ఆయనను కుట్ర చేసి చంపితే ఆయన మీద తిరగబడి సొంతంగా సామ్రాజ్య నిర్మాణాన్ని చేసుకుంటాడు నిజాం సాయి. ఈ విధంగా సందర్భంగా ఒకసారి వీరిద్దరి మధ్యన సంధి జరిగి పూణే బదులు బెంగళూరు కోటను ఇస్తే అక్కడికి వెళ్తాడు ఈయన. ఇక్కడ పూణేలో వారి తల్లి శివాజీని పెంచి పెద్ద చేస్తూ రామాయణ భారత బలిచక్రవర్తి గాథలను వినిపిస్తుంది, అన్ని సంస్కార నియమాలు నేర్పిస్తుంది. ఈ విధంగా తండ్రిని బంధిస్తే తండ్రిని విడిపిస్తాడు. విడిపించిన తర్వాత తనే ఆ రోజు ఈ శివాజీ నాకు ఎదురు తిరిగాడని ఈ నిజాం షాయి ఆదిల్ షాను కోరితే ఆదిల్ షా ఏం చేస్తాడంటే అరవీర భయంకరుడైన ఎవరు అంటే అఫ్జల్ ఖాన్ ను శివాజీని చంపడానికి నియమిస్తే ఆ అఫ్జల్ ఖాన్ తో ప్రతాప్గఢ్ కోటలో వీరిద్దరికి సంధి జరుగుతుంది. అంతకుముందు శివాజీని రెచ్చగొట్టడానికి భవానీ ఆలయాలు కొలుస్తాడు. ఎందుకంటే శివాజీ తల్లి జిజియాబాయి అతనికి పిల్లలు పుడుతూ చనిపోతే శివై పార్వతి పేరుతో శివై అంటే శివాజీ అని పెడుతుంది. వీళ్ళంతా శివభక్తులు. శివాజీ కూడా అమ్మవారి ప్రత్యక్షమై ఆయన ఖడ్గాన్ని ప్రసాదించిందని చరిత్రలో ఆధారాలున్నాయి. ఈ విధంగా అఫ్జల్ ఖాన్ దేవాలయాలు కూలగొడితే నిదానంగా ఉండి సంధికి ఆహ్వానిస్తే ప్రతాప్గఢ్ కోటలో సంధి జరుగుతుంది. ఆ సంధి సందర్భంగా వీని పన్నాగాన్ని గుర్తించి ఆయన ముందే ఉక్కు కవచం ధరించి ఉంటాడు. అఫ్జల్ ఖాన్ వచ్చి శివాజీని కౌగిలించుకొని పొడవడానికి కత్తితో వస్తే ఆయన ఉక్కు కవచం ఆయన కాపాడుతుంది. వెంటనే పిడిగోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్ట చీలుస్తాడు, పారిపోతుంటే తల నరుకుతాడు. ఈ విధంగా ఆ ప్రతాప్గఢ్ యుద్ధం నుంచి శివాజీ చరిత్ర అఖండ భారతావనిలో ఒక హైందవ వీరుడుగా నిలిచిపోతుంది. అప్పటి నుంచి ఆయన ప్రతాప్గఢ్, రాయగఢ్, సింహగఢ్ ఇట్లా అనేక కోటలు 300 కోటలను శత్రు దుర్భేద్యమైన కోటలను మొఘల్ రాజులు ఔరంగజేబు నుంచి ఆ మొఘల్ పరిపాలన నుంచి రక్షిస్తాడు. ఆ విధంగా హరిహర మహాదేవ హరహర మహాదేవ అంటూ అరవీర భయంకరంగా యుద్ధాలు చేస్తాడు. 1674 తర్వాత జూన్ 6న ఆయనకు ఛత్రపతి అని యాదవ క్షత్రియ రాజులు మొత్తం అఖండ భారత క్షత్రియ రాజులు ఆయనకు ఛత్రపతి శివాజీగా నామకరణం చేస్తాడు వేద మంత్రోచ్చారణల మధ్య. ఆ విధంగా ఆయన పరిపాలన చేసి 27 సంవత్సరంలో ఆయన ఎవరు చంపలే. ఆయనకు ప్రతాప్గఢ్ కోట, రాయగఢ్ కోటలో ఆయన ఉన్నాడు. అప్పుడు ఆయనకు తీవ్ర జ్వరం వచ్చి 1680లో ఎప్పుడంటే ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటల సమయంలో మరణిస్తాడు. ఇది శివాజీ చరిత్ర. కనుక ఇటువంటి మహావీర చరిత్ర ఈనాడు సమాజం గాని యువత గాని అటువంటి దేశభక్తి గల వీరులు ఈ దేశంలో 100కో కోటికో ఒక్కరో పుట్టారు. ఆయన చరిత్రను ఈ రోజు మనం అవగాహన చేసుకొని దేశభక్తికి దేశ సమైక్యతకు తోడ్పడాలని తెలియజేస్తున్నారు.
ఈరోజు